Hi guys, welcome back to my channel. Welcome back to one more daily vlog. ఈ రోజు సండే కదా, వీకెండ్. సో చాలా సింపుల్ గా అయితే గడిచిపోతుందండి. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అండ్ ఈరోజు సండే అమావాస్య కూడా వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ మనకి ఇక్కడ వెంచర్లో లక్ష్మీనరసింహస్వామి అండ్ ఆంజనేయ స్వామి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకటే చోట. సో మన పని కూడా కొంచెం సింపుల్గా అయిపోతుంది. అండ్ నేను ఆంజనేయ స్వామికి కొన్ని నువ్వులు అండ్ బెల్లం అయితే పెట్టేసిద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి అమావాస్యకి అయితే అట్లా పెడుతూ ఉంటాను. అండ్ శనివారం కూడా పెట్టేస్తుంటాను అనమాట. ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయ స్వామికి చాలా మంచిది అని చెప్పేసి. అండ్ తర్వాత లక్ష్మీనరసింహస్వామికి ప్రతి అమావాస్యకి తులసి మాల అయితే ఇచ్చేసి వస్తూ ఉంటాను అనమాట. సో ఎందుకో తెలియదు, నాకు ఎవరు చెప్పరు, కానీ ఇచ్చి రావాలి అని అనుకున్నప్పుడు మటుకు ఇచ్చి వచ్చేస్తూ ఉంటాను. అండ్ ఈ మార్చిలో కదిరిలో మనకి లక్ష్మీనరసింహస్వామి తేరు అయితే జరుగుతుందండి. సో నేను 2 times వెళ్ళున్నాను. మా పిన్ని వాళ్ళు అక్కడ ఉన్నారనమాట అప్పుడు. సో ఆ 2 times వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. వెళ్ళాలని అనుకుంటున్నాను ఈసారన్నా. పాపకి అప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి సో వెళ్ళి రావాలి అనుకుంటున్నాను. నేను ఇంకా 3వ వెళ్ళొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఒకసారి వెళ్ళి అమ్మవారికి వస్త్రాలు అవి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇంకా తేరు అప్పుడు మటుకు వెళ్ళలేదు. చాలా బాగా జరుగుతుందండి లక్ష్మీనరసింహస్వామి తేరు. కదిరిలో దగ్గర ఉన్న వాళ్ళైతే తెలుసు. సో నేను 2 times వెళ్ళున్నాను. ఈసారి కూడా వెళ్ళాలి ఖచ్చితంగా అని అనుకుంటున్నా. సో వీకెండ్ కదా, ఇప్పుడు కొంచెం డే అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ బయట చాలా హీట్గా అనిపిస్తుంది. 10-10:30కే బయట చాలా ఎండగా అనిపిస్తుంది. అందుకే బయట అయితే ఎక్కడ వెళ్ళడం లేదు. సో ఓకే రండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ పాలు అయితే కాస్తానండి. ఫస్ట్ పాలు కాబెట్టిన తర్వాతనే మిగతా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ నేనైతే నాకు ఈ మధ్య తరచూ ఒక 2-3 times నుంచి ఎందుకో తెలీదు పాలు విరిగిపోతున్నాయి అనమాట. ఎందుకో తెలియదు, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ పాల గిన్నె మటుకు నీట్గా వాష్ చేస్తాను. హాట్ వాటర్తో బాగా బాయిల్ చేసిన తర్వాతనే మిల్క్ వేస్తాను అనమాట. అండ్ ఇవి గేదె పాలు కదా, నైట్ మాకు ఈవినింగ్ 6 o'clock వస్తాయి. అప్పుడు ఒకసారి కాస్తాను, మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి పాలు కాబెడతాను అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, ఈ వేడికి పాలు ఎక్కువ ఉండట్లేదేమో అనుకుంటున్నాను. సో గేదె పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలా, లేకపోతే 2-3 సార్లు కాబెట్టి అలాగే పెట్టాలా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే మటుకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాజ్ ఇలా డైలీ పాలు అయితే విరిగిపోతూ ఉన్నాయన్నమాట, వేస్ట్ అయిపోతున్నాయి. సో అది కొనేది కాక మళ్ళీ నేను పాల ప్యాకెట్ తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఇట్లా నేను వీడియో తీస్తుంటేనే నా బ్రదర్ ఫోన్ చేశారనమాట. అంటే మొన్న రీసెంట్గా పాప అయితే పుట్టింది. సో నేనైతే వెళ్ళలేదండి హాస్పిటల్కి, బికాస్ అదే వీలు పడలేదనమాట. సో బుడ్డదాంతో మాట్లాడుకుంటూ మంచిగా ఆట ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఎంత చక్కగా ఉందో చూడండి, క్యూట్గా ఉంది కదా. సో అట్లా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సాంబ్రాణి అయితే వేస్తున్నాను. ప్రతి అమాసకి మనం ఇంట్లో సాంబ్రాణి అనేది అంటే ధూపం వేస్తే మంచిది అని చెప్పేసి ధూపం వేస్తున్నా. సో నేను ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చా అండి, సాంబ్రాణి పౌడర్ అని చెప్పేసి. నేనైతే అంటే ట్యూస్డే, ఫ్రైడే రోజు ఖచ్చితంగా సాంబ్రాణి అయితే వేస్తాను. ఆ రోజు మటుకు నార్మల్గా వేసేస్తాను అనమాట. జస్ట్ అట్లా సాంబ్రాణి వేసేసి వేస్తా. అండ్ ఇలా అమావాస్యకి పౌర్ణమికి మటుకు నేను ఇట్లా గుగ్గిలం ఉంటుంది కదా, అది కొంచెం పచ్చకర్పూరం, ఒక్క లవంగా వేసి ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసేస్తాను అనమాట. సాటర్డే ఈవినింగ్ 5 o'clock నుంచి సండే ఈవినింగ్ 5 o'clock వరకు అమావాస్య ఉంది అని చెప్పారు. కాబట్టి నేను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తులసి ఆకు తెంపుకొని వచ్చేసి, యాక్చువల్లీ ఇది జెంట్స్ తెంపాలన్నమాట తులసి ఆకు. సో కొన్నిసార్లు వాళ్ళకి వీలు పడినప్పుడు మనం వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంటుంది. అండ్ నేనైతే తులసి ఆకు తీసుకొని వచ్చి దాని మీద పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు లేకుండా మంచిగా కట్టాలన్నమాట. పువ్వులు ఉన్నవి మనం దేవుడికి పెట్టకూడదు అని అంటారు. సో ఇక్కడ నేను పువ్వులన్నీ తీసేసి నీట్గా మాల అయితే కట్టేస్తున్నాను అనమాట. అండ్ మా వారు టెంపుల్కి వెళ్తారు. మా వారిని ఫస్ట్ పంపించిన తర్వాత నెక్స్ట్ నేను వెళ్తాను అనమాట. కొంచెం నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం పడుతుంది. 10 o'clock అంతా మాకు టెంపుల్ ఇక్కడ క్లోజ్ చేసేస్తారు.
సో ఫస్ట్ అయితే మా వారికి అంటే మాల అవన్నీ కుట్టించేసిన తర్వాత మా వారు ఫస్ట్ వెళ్ళిపోతే తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళొచ్చులే నిదానంగా అని చెప్పి ఫస్ట్ మా వారికి మాల కట్టిస్తున్నాను అనమాట. అండ్ ఇలా తులసి మాల లక్ష్మీనరసింహస్వామికి కట్టిస్తే చాలా మంచిదండి. ఇక్కడ టెంపుల్కే కాదండి, నేను ఎప్పుడైనా తిరుపతికి వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడ నుంచి చెప్పులు అలా ఏం వేసుకోకుండా ఇలా తులసి మాల ఇంట్లోనే కట్టుకొని తీసుకొని వెళ్తాను అనమాట. అక్కడ కూడా ఇస్తారు, బట్ అక్కడ ఏంటంటే మనం వేసిన తర్వాత ఇప్పుడు నేను వేసింటాను తీసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వేరే వాళ్ళకి అమ్ముతారనమాట. అట్లా కొంచెం తీసుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకే నేను ఇంటి దగ్గరనే మాల అంతా తులసి మాల అలా కట్టేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఎంతైనా మన చేతుల నుంచి కట్టి తీసుకెళ్తేనే బాగుంటుంది కదా. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను మష్రూమ్స్ తీసుకొచ్చాను అనమాట. అంటే 2-3 days బ్యాక్ మష్రూమ్స్ తీసుకొచ్చాను. మష్రూమ్స్ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు మష్రూమ్స్ బిర్యానీ అని అడిగారు. అండ్ నాకు లాస్ట్ వీడియోలో కూడా మష్రూమ్స్ బిర్యానీ చేయమని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. సరేలే ఇంకా ఈరోజు సండే నాన్ వెజ్ ఏముండదు కాబట్టి ఇంకా పిల్లల కోసం మష్రూమ్ బిర్యానీ అండ్ మన స్వీట్ సబ్స్క్రైబర్ అడిగినప్పుడు మనం షేర్ చేయాలి కదా. సో ఇంక నేనైతే ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. మష్రూమ్స్ బిర్యానీ సింపుల్ అండి. మష్రూమ్స్ కొంచెం మనకి ఫ్రెష్వి ఏం దొరకవు, ఫ్రోజన్వే దొరుకుతాయి అన్నమాట. కాకపోతే మనం ఇంకా దొరికిన వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. బట్ ఇంత మసాలా వేయట్లేదు రండి, కొంచెమే వేస్తున్నా. అండ్ దీంట్లోకి మసాలా వచ్చేసి నేను కాజు పేస్ట్ అయితే వేస్తున్నాను. అది ఓకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, సో సారీ. అండ్ నేను ఇక్కడ కాజు, బాదం అండ్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ, ఒక టమాటా, గసాలా, సోంపు, రాతి పువ్వు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. అండ్ ధనియాలు, కొబ్బరి అయితే యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ నేను మష్రూమ్స్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మనము ఆయిల్లో కారం వేస్తే ఏంటంటే కలర్ అనేది మంచిగా వస్తుంది. సో కలర్ బాగుంటుంది అండ్ కారం పచ్చి వాసన కూడా పోతుంది కాబట్టి. సో మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. మనం మష్రూమ్స్ ఎన్ని ఉన్నాయో అంత చూసి యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా. చాలా ఈజీ కదా. అంటే మనకి మటన్, చికెన్ బిర్యానీ చేస్తే మటుకు అది కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఇవి మష్రూమ్స్ కాబట్టి ఈజీగా త్వరగా ఉడికిపోతాయి. అండ్ దీంట్లో కొంచెం కాజు యాడ్ చేస్తున్నా, పిల్లలు తినడానికి ఇష్టపడతారని చెప్పేసి. కాజు ఉంటేనే నాకు అది బిర్యానీ అన్నట్లుగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు, అది చాలా ఇష్టం నాకు బిర్యానీలో అంటే తినడము. సో ఇక్కడ నెక్స్ట్ నేను మసాలా అంటే ధనియా పౌడర్, కొబ్బరి ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి నేను బాద్షా చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం ఒక 1/2 tablespoon అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే అడుగంటుతుంది కదా. సో ఆల్మోస్ట్ మనకి మష్రూమ్స్ దాంట్లో వేసిన మసాలా అంతా మంచిగా కుక్ అయిపోయినట్లే. సో ఫస్టే నేను బాస్మతి రైస్ అనేది అంటే వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 tablespoon కర్డ్ వేసుకున్నా అండ్ కొంచెం హాఫ్ లెమన్లో ఇంకొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో మనం దమ్ పెడతాం కాబట్టి సరిపోతుందండి, అంతా మసాలాకి అంతా పట్టేస్తుంది. సో ఒక సైడ్ అయితే రైస్ కుక్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అట్లా యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ వాటర్ పోసేసి దాంతో ఒక గ్లాస్ తీసుకున్నానండి రైస్ అనేది. దీంతో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.25 తీసుకున్నాను అనమాట వాటర్. సో నేను 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. అంటే మరీ గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం లిక్విడ్ టైప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ బిర్యానీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉందండి. అండ్ మష్రూమ్స్ బిర్యానీ ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది. సో కాబట్టి ఇంకా వేడివేడిగా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు కదా, ఇంకా ఇప్పుడైతే పెరుగు పచ్చడితో సర్వ్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా వేరే కర్రీ ఏం అవసరం లేదు, దీంట్లో అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఒక సండే రోజు మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన స్వీట్ సబ్స్క్రైబర్ ఎవరైతే అడిగినారో వాళ్ళకి ఇది డెడికేట్ చేస్తున్నాను. సో ఇలా జీడిపప్పు కనిపిస్తే అలా తీసుకొని నోట్లో వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి వేడివేడిగా పెట్టేస్తున్నాను. తిన్న తర్వాత ఒక నాప్ అయితే తీసుకొని బయట ఎండకైతే పిల్లల్ని పంపించట్లేదు. అండ్ ఆఫ్టర్నూన్ ఒక నాప్ అయితే తీసుకున్న తర్వాత నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సండే కదండి, కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ నేనైతే బాదాం అనేది సోక్ చేసి పెడుతున్నా నెక్స్ట్ డే మార్నింగ్కి తినడానికి.
రేపు మార్నింగ్ కోసం బాదం అయితే నానబెట్టనమాట. ఈ మధ్య పాలు అయితే తరచుగా విరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ 2 days అయిందండి పాలు విరిగిపోతున్నాయి. ప్యాకెట్ పాలు తీసుకొస్తున్నా, అందుకే ఇప్పటికీ 2 times అనమాట కాబెడుతున్నాను. ఎందుకో తెలియడం లేదు, 2 days నుంచి పాలు విరిగిపోతున్నాయి. కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చినమ్మంటే నేను పాలు అయితే కాచి పెడుతున్నాను. బికాస్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్లో విన్నారు కదా ఏదో నాయిస్ వస్తుంది, మరి కాపీరైట్ ఇష్యూ పడుతుందని చెప్పేసి. ఆల్రెడీ ఇప్పటికీ చాలా కాపీరైట్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ వద్దులని చెప్పేసి వీడియోస్ కూడా నేను ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే తెలుసు కదా మొన్న రీసెంట్గా ఒకటి పడింది. ఇంకా పద్దస్తమానం పడుతూ ఉంటాయి, నేను తీసుకుంటూ దానికోసం టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేసాను, అంటే మ్యూజిక్ని అలాంటి వాటికి. సో ఇక్కడైతే ఇంకా నేను పాలు కాచిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు అయితే తీసుకుంటా అండి. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా పాలు అయితే తాగి పడుకుంటా అనమాట. అది కొంచెం అలవాటు అయిపోయింది నాకు, మంచిగా నిద్ర పడుతుందని చెప్పేసి. సో ఎంత నిద్ర పడినా కూడా అది మనం మొబైల్ కనుక చూసామనుకోండి ఆ కళ్ళ మీద ఆ లైటింగ్ పడి మనం ఉన్న నిద్రని కాస్త చంపేస్తుంది కూడా ఉంది. కాబట్టి సో అంటే లక్ష్మీనరసింహ స్వామికి తులసి మాల అయితే ఇచ్చేసి వచ్చారనమాట. అండ్ ఆంజనేయ స్వామికి కొన్ని నువ్వులు అండ్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, కొన్ని నల్ల నువ్వులు అండ్ కొంచెం బెల్లము తమలపాకు పైన పెట్టేసి అక్కడ పెట్టేసి వస్తే అందులో ఆదివారం అమావాస్య 2 కలిసి వచ్చాయి కదా, సో మంచిగా ఉంటుందని చెప్పేసి పెట్టేసి వచ్చాము అనమాట. పాలు తాగుతున్నాను, పాలు తాగితే కొంచెం మంచిగా నిద్ర వస్తుందని చెప్పేసి. సో ఇంతకుముందు అలవాట్లేదు, ఫస్ట్ నాకు అలవాట్లేదు. ఈ మధ్య ఏమంటే కొన్ని వేడి పాలు తాగితే మంచిగా నిద్ర వస్తుందని చెప్పేసి పాలు అయితే తాగుతున్నాం. కాలిపోతుంది. సో ఓకేనండి, ఇప్పుడైతే పాలు తాగేసి మంచి మూవీ అయితే వస్తుంది, మూవీ చూసేటప్పుడు సడన్ గా స్వైప్ చేసి ఫేస్ వచ్చినట్టు భయపడి వెంటనే తీసేసిన. ఎట్లరా అదండి ఒక షార్ట్ ఈ మధ్య అంటే షార్ట్స్లో ఒకటి వైరల్ అయింది కదా, అది అనేది వాడు చేసి చూపిస్తున్నాడు అనమాట. అది చూపించారు, నాకు ఫస్ట్ టైం చూస్తేనే భయం వేసింది. కానీ చిన్నపిల్లలు కదా అందుకు వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోతారు అలాంటి దానికి. అవి నాకు చూపిస్తున్నాను అనమాట. ఆ టార్చరు సండే ఇంటికాడ ఉన్నప్పుడు నాకు తప్పదులేండి ఇలాంటివన్నీ. సో సండే రోజు అయితే నేను ఇలా సింపుల్గా నా డే అనేది కంప్లీట్ అయిపోయింది. బికాజ్ ఇంట్లో వర్క్ కొంచెం క్లీనింగ్ అవి అల్మారా అవి చెప్పాను కదా, అవి బట్టలు అయితే మడతేసుకుంటూ స్ట్రెయిన్ అయిపోయాను, వీడియో ఏం షూట్ చేయలేదు. సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి 8:30కి ఊరి పేరు భైరవ్ కోన మూవీ చూస్తూ అలా రిలాక్స్ అయిపోయాను అనమాట. సో అదండి మా సండే అయితే ఇలా గడిచిపోయింది. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.